కబ్జా చేసిన వాళ్ళు హనుమంగల్, ఇంకా వాళ్ళ పేరు అగర్వాల్స్ వాళ్ళే ఉన్నది. ఇప్పుడు ఇట్లా దౌర్జన్యం తీసుకోవడంలో వాళ్ళ తప్ప ఇంకా ఎవరు లేరు. 60 కోట్ల ప్రాపర్టీని ప్రతి డిపార్ట్మెంట్ కి 5-5 లక్షలు పంచినారు, లోకల్ ఏరియాలో 2 లక్షలు పంచినారు. మొత్తం కలిపి వాళ్ళకి 10 లక్షలు ఖర్చు కాలేదు. 60 కోట్ల ప్రాపర్టీ మీద వాళ్ళు కబ్జా చేసినారు. ఈ సంగతి ఎవరు కూడా అబ్జర్వ్ చేయరు అసలు. మొత్తం బిల్డింగ్ కట్టిన తర్వాత కూల్చడం ఎవరు తరం కాదు. అది బిల్డింగ్ పిల్లర్ సైజ్ చూస్తే మీరు అర్థం చేసుకోవాలి ఎంత హైట్ బిల్డింగ్ కడతారనేసి. ఈ బిల్డింగ్ పర్మిషన్ ఉన్నది 2 floors, సెల్లార్ కూడా లేదు. ఓన్లీ 2 floor పర్మిషన్ కి ఇంత దొడ్డు పిల్లర్ వేస్తున్నాడు అంటే మనమన్నా కొంచెం సెన్స్ ఉన్నా కూడా చెప్తాడు, అరే 2 floors కి ఈ పిల్లర్ అయ్యాడనేసి. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయన్నా కౌంట్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. 18 పిల్లర్లు ఎవరన్నారు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా సో మీరు ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు కానీ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు మీరు? ప్రతి డిపార్ట్మెంట్ కి 6 నెలల నుండి తిరుగుతున్నాం. 6 నెలలు ఎంఆర్ఓ ఆఫీస్ కి తిరిగినాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరిగినాం, జిహెచ్ఎంసీ తిరిగినాం, పోలీస్ స్టేషన్ తిరిగినాం. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తా. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ ఏమంటుండు, సార్ నేను పేపర్ పంపించేసిన గవర్నమెంట్లో వేయడం నాకు నాట్ టు ఇంటర్ఫైర్ అని వేసిండు, నేను కోర్టుతో మాట్లాడుకుంటా, మీరు కోర్టుకు వెళ్ళి మాట్లాడుకోండి. సరే సార్ మీరు ఏం పేపర్ పంపించినా మాకు చూపెట్టండి అని అంటే అది 1 week 10 days తర్వాత ఈ పేపర్ పంపించిన అని చూపిస్తున్నాడు. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తే మా మేడంకి పంపించిన, మా మేడం చూస్తుంది. మేడం ఫోన్ చేసి మేడం ఇది చూస్తున్నారంట కదా అని అంటే లేదు ఇంకొక ఆమె చూస్తుంది. ఆమెకు ఫోన్ చేస్తే లేదు నేను కదా ఇంకొక ఆమె చూస్తుంది. ఇట్లా ఒకరి మీద ఒకరు వేసుకోవడం తప్ప పనికొచ్చే పని ఇంతవరకు ఒక్కటి కూడా జరగలేదు. 6 నెలల కంటే ముందు ఎట్లా ఉండేది ఇది? ఇదంతా కబ్జానే. ఇప్పుడు పక్కన షెడ్ ఎట్లుంది అట్లనే ఉన్నది, పాత షెడ్లు. ఈ పక్కన షెడ్ కూడా ఎట్లుంది అట్లనే ఉండే. అంటే మరి దీంట్లో దాన సంస్కారాలు కానీ పాతి పెట్టడం కానీ ఏం ఉండకపోయేదా? మళ్ళీ అంటే పాతేసి ఆల్రెడీ గేట్లేసి కబ్జా చేసేసి అదంతా. ఇవన్నీ ఇప్పుడు పక్కన షెడ్స్ ఎట్లున్నాయి ఇవన్నీ కూడా ఇట్లనే ఉండే. మా దగ్గర ప్రూఫ్ లేకపోవడం వల్ల మేము మాట్లాడలేదు నోరు తెరిచి. ఇప్పుడు మా దగ్గర ప్రూఫ్ ఉంది, మేము మాట్లాడుతున్నాం. మేము ప్రాణాలు ఇయ్యనికి కూడా వెనకాలకు పోము. కేవలం ఈ సంబంధించినటువంటి దానిపైన ఇంకా మిగతా సంబంధించినటువంటి కూడా ఇది కనబడుతుంది. ఇదంతా దానిపైన కూడా పోరాటం కేవలం ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది కన్స్ట్రక్షన్ ఆపాలి ఫస్ట్. కట్టిన తర్వాత ఎవరు కూల్చలేరండి. ఫస్ట్ మాకు కన్స్ట్రక్షన్ ఆపండి, మేము కోర్టు నుండి తీసుకుంటాం. మేమేమన్నా కోర్టు నుండి తీసుకుంటాం. మేము ఆపుతున్నాం. ఈ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వడానికి ఒక్క సైన్తో అవుతుందంట, ఆపడానికి మాత్రం ఇప్పటికి నెల మీద నడుస్తుంది. కన్స్ట్రక్షన్ సైట్ మాత్రం ఆగుతలేదు. జిహెచ్ఎంసీ బోర్డు మేము ప్రెజర్ చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక బ్యానర్ వేసిపోయినారు ఇక్కడ తప్ప. ఇంకా బ్యానర్ వచ్చింది సింపుల్ గా వేకేషన్ ఇట్లా తీసి ఇట్లా చెత్త డబ్బాలు వేసి కట్టిండు. దీనికి గైడెన్స్ ఎవరు ఇస్తారు? మన జిహెచ్ఎంసీ ఆఫీసర్ 5 లక్షలు తీసుకొని చేసిన పని ఇది అంతే. సార్ మేము వచ్చి బోర్డు వేసిపోతాం, మీరు చింపుకొని మీ పని మీరు చేసుకోరు సార్. మనకి చెప్పారా మాట వెనకాల జరుగుతుంది. ఇప్పుడు మనం ఈడేమని చేయని ఇప్పుడు పోలీసులు ఎట్లా వస్తారు చూడు. ఇప్పుడు 2-3 రోజుల కానించి వర్క్ కూడా ఆగినట్టుగా ఉంది. మళ్ళీ ప్రతిరోజు వాళ్ళు క్యూరింగ్ ఆపిరు. ఈ ఫ్లోరింగ్ చేసినాక క్యూరింగ్ కోసం 2-3 రోజులు పని ఆపి ఇప్పుడు పిల్లర్ స్టార్ట్ చేస్తున్నారు. వచ్చే వారం లోపల ఫస్ట్ ఫ్లోర్ పడుతుంది. దీనికి అండదండలు ఎవరు? ఎంఆర్ఓ ఆఫీసర్, జిహెచ్ఎంసీ, గవర్నమెంట్. హైడ్రా తప్ప మిగతా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇలా హైడ్రా ఒక్కరే నీట్ గా మాకు గైడెన్స్ ఇస్తున్నారు, మీరు కరెక్ట్ పోరాడుతున్నారు, కరెక్ట్ చేయండి అని చెప్పి. హైడ్రా వాళ్ళని మాత్రమే నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా ఏ ఒక్క మనిషి కూడా థ్యాంక్స్ చెప్పాను నేను, ఇంక్లూడింగ్ పోలీస్ స్టేషన్ అయితే మాకు మీ మీద కేసులు బుక్ చేస్తామని డైరెక్ట్ గా చెప్తున్నారు మాకు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీ కుటుంబ సంఘం సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా, మహిళలు కావచ్చు, మీరంతా కూడా ఏం చేయబోతున్నారు? ఇదంతా కూడా పెద్దగా మీ ఒక అడవిడి కనబడతా ఉంది. మేము ఇప్పుడు ఈరోజు పెత్తనమాస ఇది దీనికోసం మేము బియ్యం ఇస్తాం కదా, మా పెద్దల పేరు మీద ఇప్పుడైతే భోజనాలు అరేంజ్ చేసాము. ఇది చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఏమని చూడాలి. ఇంకా మేము ఇంకా ఏమనుకోలేదు, బట్ డెఫినెట్లీ మేము కోర్టు త్రూ అయితే పోతాం. మాకు జిహెచ్ఎంసీ వాళ్ళు క్యాన్సిలేషన్ కి పెట్టినవని చెప్పి 1 month అవుతుంది. ఇంతవరకు కూడా ఆ పర్మిషన్ క్యాన్సిలేషన్ జరగలేదు. మళ్ళీ జిహెచ్ఎంసీ సార్ చాలా బిజీ ఉన్నట్టు వేరే సైట్లలో పైసలు తీసుకోవడంలో ఇట్లా. ఇది ఎప్పుడు పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారో చూడాలి. వాళ్ళ సైట్ వాళ్ళు క్యాన్సిల్ చేసినా కూడా ఈ సైడ్ కాదు కదా క్యాన్సిల్ చేసేది, ఎక్కడదో సైట్ 41A 41B, అది ఎక్కడ గాంధీనగర్ మధ్యలో ఉన్నది. ఇది గాంధీనగర్ కోనాకి, ఇది అసలు గాంధీనగర్ కాదు. ఇది సర్వే నంబర్ 8, TS సర్వే నంబర్ 8. గాంధీనగర్ కి రాదు ఇది. గాంధీనగర్ దీని వెనకాలంతా గాంధీనగర్. ఇది 41A 41B రామస్వామి కాంపౌండ్ అని పెట్టిండు. ఇది సిసి నగర్, ఇది గాంధీనగర్ దాటిన తర్వాత రామస్వామి కాంపౌండ్ ఎక్కడనో ఉన్నది, సిసి నగర్ ఎక్కడనో ఉన్నది, గాంధీనగర్ ఎక్కడనో ఉన్నది. వీరి ఇంటి అడ్రస్ లేదు. ఇట్లా మొత్తం పేపర్స్ రెడీ చేసి మేనేజ్ చేస్తున్నారు, అందరూ మేనేజ్ చేస్తున్నారు. మీరేం చెప్తారమ్మా? మీరు కూడా మీరు ఎన్ని ఏళ్ళ కంచి ఉంటున్నారు? మేము ఇప్పుడు దగ్గర అంటే ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి మా నానమ్మ వాళ్ళ అమ్మది ఉంది, తాతది ఉంది, మా నానమ్మది ఉంది, ఇక్కడ అందరూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు మేము బియ్యం ఇవ్వడానికి అనేసి వచ్చినాము. ఇక వీళ్ళేమో లాక్ తీస్తలేరు. ఇక లాక్ కోసం అని అందరం మేము ఆడ కూర్చొని ఉన్నాం బియ్యం ఇవ్వడానికి. కోరీలు సమాధులు ఉండాల్సినటువంటి ప్లేస్ లో ఇట్లాంటి బిల్డింగ్లు ఏర్పడతా ఉన్నాయి. సో ఏంటిది అసలు? దీన్ని చూస్తే ఏమనిపిస్తా ఉంది?
నాకు ఇది తీసేయాలనిపిస్తుందండి. ఎందుకంటే మా కుర్మ సంఘం తరఫు నుంచి అంటే కాదు, మా కుర్మలకు సంబంధించిన బొందలగడ్డ కాబట్టి మా బొందలగడ్డ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే సంతోషం మాకు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలా ఇప్పుడు ముస్లిం వాళ్ళ దాంట్లో ఉంది. ముస్లిం వాళ్ళకి గులగొట్టి వాళ్ళు కట్టగలుగుతారా? కట్టలేరు. కొట్టలేరు, వాళ్ళకి గులగొట్టలేరు కదా. ఇప్పుడు మా దానిపైన కన్స్ట్రక్షన్ చేసే అధికారం ఎవరిచ్చారు వాళ్ళకి? దానివల్ల మేము ఇక్కడికి వచ్చినాం. మొన్న కూడా కొంత బెదిరిపోయినట్టుగా పరిగెత్తింది కదా మీరు అందరు కూడా తరుముత మరి మళ్ళీ ఆ విధమైనటువంటి ధైర్యం ఎందుకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రావడం? ఉందండి అందరికీ ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ లేదు ఇట్లా ఈ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వ్యక్తులకి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంతా? మళ్ళీ వచ్చి మొన్ననేమో పారిపోయిండు, మళ్ళీ వచ్చి వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మేము పిఎస్ లో కూడా చెప్పినాం, ఆల్రెడీ పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. నా పైన చెయ్యి కూడా ఎత్తిండు ఎవరు వాళ్ళ మనుషులు ఎవరేమో. మా పైన చేతులు కూడా లేవట్టినారు. లేడీస్ అని చూస్తలేరు, చేతులు లేవట్టినారని మేము గాంధీనగర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. ఇంతవరకు వాళ్ళది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. అట్లా ఇట్రమ్మా ఇటుకెళ్ళరా తల్లి, ఇటుకెళ్ళరా అంతా ఒక 2 నిమిషాలు మాట్లాడు. మీరంతా వాళ్ళే కదా, మీ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళే కదా వీళ్ళంతా కూడా. ఎప్పటి నుంచి ఉంటా ఉన్నారు ఇక్కడ? అంటే లేదు పొద్దు నుంచి ఇన్నే ఉన్నాము. 8 గంటలకు వచ్చినాం, ఇన్నే ఉన్నాం. అంటే మీరంతా కూడా బియ్యం ఇచ్చుకోవడానికి వచ్చేలా? పెద్దలకు బియ్యాలు ఇచ్చేటోళ్ళం అండి. ఇక్కడ వచ్చి నిలబడుతున్నాం ఎండల. ఇయనికని వచ్చినాం ఈ జాగా కోసం. ఏంటిది మరి ఒక పక్కన కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, మీరు ఇంత ఆపినా కానీ ఆగట్లేదు. ఇట్లా అన్యాయం చేస్తారండి? ఇట్లా బొందలగడ్డలు ఇట్లా కట్టి అన్యాయం చేస్తారా మమ్మల్ని? ఇట్లా తాత ముత్తాతల కాల నుంచి ఉన్నాం ఇక్కడ మేము. ఇట్లా చేసేది పద్ధతేనా? ఇది మర్యాదనేనా అసలు చెప్పు? ఎవరమ్మా ఎక్కడ వాళ్ళు వీళ్ళంతా కూడా? ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అన్ని ఇల్లు జాగాలి బొందలగడ్డలు ఇవి కుమ్రోళ్ళు. మీ కురవోళ్ళేనా కబ్జా చేసింది? ఇంకెవరైనా కబ్జా చేసింది? ఏం చేసి మారోళ్ళు మా వాళ్ళు చేసి మేము కొట్లాడతామండి. మొత్తం మార్వాడీస్ వాళ్ళు. మరి మొన్ననేమో పరిగెత్తి పోయిండు ఇక్కడ నుంచి, మళ్ళీ వచ్చి కడతా ఉన్నాడు. సో ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరన్నా ఇంకా దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారు? నైట్ అంతా చేసి మళ్ళీ ఎవరు ఇస్తుర్రో మళ్ళీ లీడర్లు గిట్ట రండి. ఏ లీడర్లు సపోర్ట్ ఇస్తారో మాకు తెలియదు. ఇంత చేసినా కూడా మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం వాళ్ళకు చెప్పు. మళ్ళీ రామ్మా, మీరు రామ్మా. మీది అంతా కూడా ఇక్కడే బన్సులాలు పెట్టేనా? ఇక్కడ మేమందరం ఇక్కడే ఉంది. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? నా పెళ్ళైన ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడే ఉన్నాము. మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. అందరం ఇక్కడ అందరం, ఎవరు బయట ఎవరం లేము. ఎట్లా ఉండేది అంతా కూడా? ఇప్పుడు ఖాళీ ప్లేస్ అండి, అది మొత్తం ఖాళీ ప్లేసే ఉండే మొత్తం. ఇట్లా కబ్జాలు అవుతా ఉంటే మీరు ఏమైనా పోయి కంప్లైంట్ చేయలేదా? ఎవరికైనా కంప్లైంట్ చేసినామా? ఇంకా చేసిరండి, మరి ఇంతవరకు అయితే ఎవరు పట్టించుకోలేరు. మొన్న కూడా వచ్చింది కదా, ఇక అదే ఉంది. మరి మన బొందల మీద వాళ్ళు కడతా ఉన్నారు కదా తెలియకుండా. అన్ని బొందలే. ఇది ఇక్కడ మడపం కూడా ఉండే. ఇది బొందలగడ్డ. ఇది మేము పుట్టి పెరిగిన జాగాలు. ఆయన ఎవరో వచ్చి ఇది కబ్జా చేసుకొని కట్టుకోవాలంటే ఇప్పుడు మేము కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి మాకు వద్దా? మాకు హక్కుదారు లేదా? ఎవరుంటే ముఖాబిలిగా నిలబడి మాట్లాడి కట్టుకోవాలా? నువ్వు దొంగలకి ఎందుకు పారిపోతున్నావు? మళ్ళా నైట్ వచ్చి చేసుకొని పోవడం రాత్రి అవుతుంది. పొద్దున్న చాలా లేచి ఉంటున్నాయి. మన అందరమో చదవడానికి ఉండలేడు. ఇప్పుడు నిలబడి అడుగుదామన్నా లేడు. ఇప్పుడు మేము బియ్యం ఇచ్చుకుంటున్నాం, పెద్దలకు పూజలు చేసుకుంటాము. మరి వాడు చేసుకుంటుంది మంచిదేనా? అది ఇది మాట్లాడేది బాధ. ఇది మా ఆడోళ్ళదంతా. మాకు ఇల్లు లేక మేము బాధపడుతున్నాము. మీరేమో ఇల్లు ఇట్లా కబ్జా చేసుకుంటూ బొందల మీద. మరి ఇల్లు లేని ఎట్లా బతకాలా? అది మరిది.